90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సమాజంలో న్యాయ వ్యవస్థ గాడి తప్పుతోందా? బాధితులకు అండగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థలో పనిచేసే అధికారుల వక్రబుద్ధి సమాజంలో న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా చేస్తుందా అంటే అవునని అనాల్సి వస్తోంది. మన మేడ్చల్లో కేసు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను సమస్య పరిష్కరిస్తారని నమ్మించి కానిస్టేబుల్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన మరొక ముందే తాజాగా ఇక్కడ కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. విడాకుల కోసం వచ్చిన మహిళకు న్యాయం చేస్తానని నమ్మించి గర్భవతిని చేశాడు ఓ లాయర్. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తే న్యాయం చేయాల్సింది పోయి పెళ్లి చేసుకుంటారని నమ్మించి కడుపు చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్కు చెందిన బాధితురాలికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన భర్త తరచూ తాగి వేధింపులకు గురిచేస్తూ ఉండడంతో భర్తతో వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. భర్త నుంచి విడాకుల కోసం భద్రాచలంకు చెందిన యువ న్యాయవాది భరణి వెంకట కార్తిక్ ను సంప్రదించింది. ఆ యువతి కేసును స్వీకరించిన వెంకట కార్తిక్ కొద్ది కాలం భర్తకు దూరంగా ఉండాలని యువతికి సూచించాడు. ఇక న్యాయం చేసే లాయర్ సూచనతో తన కుమారుడితో కలిసి ఆ యువతి అద్దె ఇంట్లో ఒంటరి జీవనం సాగించింది. డివోర్స్ విషయం తాను చూసుకుంటానని తన కామవాంఛ తీర్చాలంటూ కార్తిక్ ఆ యువతిని కోరాడు. అంతటితో ఆగకుండా ప్రేమిస్తున్నానంటూ పెళ్లి కూడా చేసుకుంటానంటూ యువతి వెంటపడ్డాడు. యువతి బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాయర్ ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడంతో గర్భం దాల్చినట్లుగా యువతి వీడియోలో చెప్పుకొచ్చింది. ఇక గర్భం దాల్చడంతో యువతి మనోవేదనకు గురైంది. తన ఇంట్లో వాళ్లకు తెలిస్తే పరువు పోతుందని తనను వివాహం చేసుకోవాలని కార్తిక్ ను కోరింది ఆ యువతి. చేసుకుంటారని కొంతకాలం నమ్మించిన కార్తిక్ ఆ తర్వాత ముఖం చాటేశాడు. గట్టిగా నిలదీయడంతో యువతి గర్భంతో తనకేం సంబంధం లేదని లాయర్ కార్తిక్ ముఖం మీదే చెప్పాడు. లాయర్ కార్తిక్ వైఖరితో మరోమారు మనోవేదనకు గురైన బాధిత యువతి ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో యువ లాయర్ భరణి వెంకట కార్తిక్ పై కేసు నమోదు చేసిన భద్రాచలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో లాయర్ కార్తిక్ పరారీలో ఉన్నాడు. కాగా కేసును వెనక్కి తీసుకోవాలంటూ బాధితురాలపై నిందితుడు కార్తిక్ సహచరులు ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించింది. కాగా తనకు న్యాయం చేయాలంటూ యువతి వేడుకుంటోంది. భద్రాచలానికి చెందిన భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాది ఒక యువతిని గర్భవతిని చేసి మోసం చేశాడనే వార్త నడుస్తుంది. ఆ యువతిని నేనేనండి. గత 2 సంవత్సరాల క్రితం నాకు నా భర్తకి కుటుంబ భేదాల కారణంగా నేను తన నుండి దూరంగా ఉంటున్నాను. నేను డైవర్స్ ఇవ్వడానికి నేను భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాదిని కలవడం జరిగింది. నాకు డైవర్స్ ఇప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నాతో 2 సంవత్సరాల నుండి రిలేషన్లో ఉన్నాడు. ప్రస్తుతం నేను 2వ నెల గర్భవతిని. నేను ఆ విషయం కార్తిక్కి తెలియజేశాను. నన్ను బెదిరించాడు, నాకు సంబంధం లేదు, నేను పెళ్లి చేసుకోను అని చెప్పి. నేను ఎస్పీ సార్ని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ సార్ సిఐ సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. సిఐ సార్ దగ్గరికి వచ్చి సిఐ సార్ని కలిశాను. సిఐ సారు కార్తిక్ని పిలిపించి మాట్లాడారు. మేము పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకున్నాము. మాట్లాడాక నేను పెళ్లి చేసుకోను, ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటాను. సమాజంలో న్యాయ వ్యవస్థ గాడి తప్పుతోందా? బాధితులకు అండగా ఉండాల్సిన న్యాయ వ్యవస్థలో పనిచేసే అధికారుల వక్రబుద్ధి సమాజంలో న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా చేస్తుందా అంటే అవునని అనాల్సి వస్తోంది. మన మేడ్చల్లో కేసు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను సమస్య పరిష్కరిస్తారని నమ్మించి కానిస్టేబుల్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన మరొక ముందే తాజాగా ఇక్కడ కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. విడాకుల కోసం వచ్చిన మహిళకు న్యాయం చేస్తానని నమ్మించి గర్భవతిని చేశాడు ఓ లాయర్. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తే న్యాయం చేయాల్సింది పోయి పెళ్లి చేసుకుంటారని నమ్మించి కడుపు చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్కు చెందిన బాధితురాలికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన భర్త తరచూ తాగి వేధింపులకు గురిచేస్తూ ఉండడంతో భర్తతో వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించుకుంది. భర్త నుంచి విడాకుల కోసం భద్రాచలంకు చెందిన యువ న్యాయవాది భరణి వెంకట కార్తిక్ ను సంప్రదించింది. ఆ యువతి కేసును స్వీకరించిన వెంకట కార్తిక్ కొద్ది కాలం భర్తకు దూరంగా ఉండాలని యువతికి సూచించాడు. ఇక న్యాయం చేసే లాయర్ సూచనతో తన కుమారుడితో కలిసి ఆ యువతి అద్దె ఇంట్లో ఒంటరి జీవనం సాగించింది. డివోర్స్ విషయం తాను చూసుకుంటానని తన కామవాంఛ తీర్చాలంటూ కార్తిక్ ఆ యువతిని కోరాడు. అంతటితో ఆగకుండా ప్రేమిస్తున్నానంటూ పెళ్లి కూడా చేసుకుంటానంటూ యువతి వెంటపడ్డాడు. యువతి బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాయర్ ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడంతో గర్భం దాల్చినట్లుగా యువతి వీడియోలో చెప్పుకొచ్చింది.
ఇక గర్భం దాల్చడంతో యువతి మనోవేదనకు గురైంది. తన ఇంట్లో వాళ్లకు తెలిస్తే పరువు పోతుందని తనను వివాహం చేసుకోవాలని కార్తీక్ ను కోరింది ఆ యువతి. చేసుకుంటారని కొంతకాలం నమ్మించిన కార్తీక్ ఆ తర్వాత ముఖం చాటేశాడు. గట్టిగా నిలదీయడంతో యువతి గర్భంతో తనకేం సంబంధం లేదని లాయర్ కార్తీక్ ముఖం మీదే చెప్పాడు. లాయర్ కార్తీక్ వైఖరితో మరోమారు మనోవేదనకు గురైన బాధిత యువతి ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో యువ లాయర్ భరణి వెంకట కార్తీక్ పై కేసు నమోదు చేసిన భద్రాచలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో లాయర్ కార్తీక్ పరారీలో ఉన్నాడు. కాగా కేసును వెనక్కి తీసుకోవాలంటూ బాధితురాలపై నిందితుడు కార్తీక్ సహచరులు ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించింది. కాగా తనకు న్యాయం చేయాలంటూ యువతి వేడుకుంటోంది. భద్రాచలానికి చెందిన భరణి వెంకట కార్తీక్ అనే న్యాయవాది ఒక యువతిని గర్భవతిని చేసి మోసం చేశాడనే వార్త నడుస్తుంది. ఆ యువతిని నేనేనండి. గత 2 సంవత్సరాల క్రితం నాకు నా భర్తకి కుటుంబ భేదాల కారణంగా నేను తన నుండి దూరంగా ఉంటున్నాను. నేను డైవర్స్ ఇవ్వడానికి నేను భరణి వెంకట కార్తీక్ అనే న్యాయవాదిని కలవడం జరిగింది. నాకు డైవర్స్ ఇప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నాతో 2 సంవత్సరాల నుండి రిలేషన్లో ఉన్నాడు. ప్రస్తుతం నేను 2వ నెల గర్భవతిని. నేను ఆ విషయం కార్తీక్కి తెలియజేశాను. నన్ను బెదిరించాడు. నాకు సంబంధం లేదు, నేను పెళ్లి చేసుకోను అని చెప్పి. నేను ఎస్పీ సార్ని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ సార్ సిఐ సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. సిఐ సార్ దగ్గరికి వచ్చి సిఐ సార్ని కలిశాను. సిఐ సారు కార్తీక్ని పిలిపించి మాట్లాడారు. మేము పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకున్నాము. మాట్లాడాక నేను పెళ్లి చేసుకోను, ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పారు.